నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మేసిరి. మమ్మల్ని గెలిపిస్తే మేము టీడీపీలో జాయిన్ అయిపోతాం అని వైసీపీ అభ్యర్థులు ప్రచారం చేస్తున్నారు. మరి ఈ కథ ఏంటి? ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తుంటే వైసీపీ అభ్యర్థులు కొంతమంది మమ్మల్ని గెలిపిస్తే మేము టీడీపీలో చేరిపోతామని చెప్పేసి వాళ్ళైతే ప్రచారం చేస్తున్నారు. అసలు ఈ కథని మనం ఎలా చూడాలి సార్? అంటే ఓటమి అనేది వాళ్ళకి అర్థమైపోయింది. ఇక్కడ ఏందంటే గతంలో నేను ఒకసారి చెప్పడం కూడా జరిగింది. చాలామంది రాజకీయ నాయకులు, వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండేవాళ్ళు, శ్రేణులు కూడా మనం ఇట్లా చేసాము, ఇంత దౌర్జన్యాలు మన వల్ల జరిగినాయి, ఇంతమంది హత్య చేయబడ్డారు, ఇంతమంది మీద మనం దాడి చేసాము, వాళ్ళు గనక అంటే మళ్ళీ వాళ్ళ అధికారంలో రావనే ధైర్యంతో మనం చేసాము. ఇప్పుడున్న పరిస్థితులు చూస్తూ ఉంటే మనకు అధికారం కోల్పోవడం అనేది కళ్ళ ముందు కనపడతా ఉంది. రేపు వాళ్ళు అధికారంలోకి వస్తే ఈ విధంగా కక్ష తీర్చుకోవాలంటే మన పరిస్థితి ఏంటి అని చెప్పని చాలా మంది నాయకులు, కార్యకర్తలు కూడా రాయబారాలు మొదలుపెట్టారు. గతంలోనే రాయబారాలు మొదలుపెట్టారు. కొంతవరకు పార్టీలు మారి తెలుగుదేశం పార్టీలో చేరారు చాలా మంది కూడా. ఇంత దౌర్జన్యం చేసి, దోపిడీ చేసి చాలా మందిని అంటే భౌతికంగా కూడా తుదముట్టించిన వాళ్ళందరూ కూడా ఈరోజు పార్టీకి రావాలంటే వాళ్ళకి ఇబ్బందిగానే ఉంది. ఎందుకంటే వీళ్ళు చేర్చుకోవడానికి వీళ్ళు సిద్ధంగా లేరు. జరుగుతున్న పరిణామాలు చూసుకుంటా ఉంటే రగిలిపోతూ ఉన్నాయి అక్కడ శ్రేణులు. వాళ్ళకి ఏందంటే ఇంతకుముందు జరుగుతున్న పరిస్థితులు వేరు, ఈరోజు జరిగే పరిస్థితులు వేరు. గెలవాలనే కసితో పాటు వీళ్ళ మీద వీళ్ళు చేసిన దౌర్జన్యాలు, దోపిడీలు వీళ్ళ మీద సరైన నిర్ణయం తీసుకొని వాళ్ళకి శిక్షలు వేయాలనే ఆలోచన ఎక్కువ మంది శ్రేణుల్లో ఉంది. దానికి అధినాయకత్వం చూసి చూడనట్టుకు వెళ్ళినా కూడా వీళ్ళు ఊరుకునే పరిస్థితి అయితే కనిపించట్లేదు. శాసనసభ్యులు కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్న శ్రేణులు కావచ్చు, రగిలిపోతూ ఉన్నారు. వాళ్ళ మీద జరిగిన దాడులు మామూలైన విషయం కాదు. మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా వాళ్ళని చాలా ఇబ్బందులు పెట్టారు. కసితో రగిలిపోతూ ఉన్నారు. వీళ్ళు అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. కాకపోతే ఏంటంటే అది కక్ష సాధింపు చర్యగా కాకుండా అభివృద్ధి మీద, పార్టీ పునర్నిర్మాణం మీద దృష్టి పెడితే రాష్ట్రానికి కూడా మంచి మేలు జరిగింది. ఇప్పుడు వీళ్ళు చేశారు, వాళ్ళు చేశారు అంటే పెద్ద తేడాలే ఉంటాయి? అట్లా ఉండదు కదా. అంటే వాళ్ళు చేసినంత రాక్షసత్వంగా చేయకూడదనేది నేను ఒక ప్రజలుగా నేను కోరుకుంటున్నాను. వాళ్ళు చేసింది మళ్ళీ చాలా దారుణం, అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. ఇప్పుడు వాళ్ళు చేశారు, మాకు అవకాశం వచ్చింది, మేము ప్రతీకారం తీర్చుకోవడం అనటం కూడా సరైన చర్యనైతే నేను భావించట్లేదు. ఇప్పుడు మమ్మల్ని గెలిపించండి, మేము ఆ పార్టీలోకి వెళ్తామంటే వాళ్ళు ఏమంటున్నారంటే మిమ్మల్ని గెలిపించడం ఎందుకు, మా పార్టీ అభ్యర్థిని మేము గెలిపించుకుంటే మా పార్టీలో గెలిచినట్టే కదా, మీకు ఎందుకు అవకాశం ఇవ్వాలని చెప్పని శ్రేణులు కూడా భావిస్తూ ఉన్నాయి. అంతిమంగా ఇప్పుడు ఏంటంటే రాష్ట్ర పరిస్థితి ఎలా ఉంది అంటే రాష్ట్రంలో చాలా మంది అభ్యర్థులు తప్పనిసరి పరిస్థితుల్లో ఎన్నికల్లో నిలబడ్డారు. ఎందుకంటే వాళ్ళ గుట్టుమట్లన్నీ అధికార పార్టీ వాళ్ళ దగ్గర ఉంటాం, లేదంటే వ్యాపార సంబంధాలు కావచ్చు, ఏదన్నా కావచ్చు, ఒక రకమైన బెదిరింపులతోటే వాళ్ళు ఉన్నారా తప్ప మనస్ఫూర్తిగా ఇప్పుడు శాసనసభకి కావచ్చు, లోక్సభకు కావచ్చు పోటీ చేసే అభ్యర్థులు ఎవరు కూడా మనస్ఫూర్తిగా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఎన్నికల బరిలో లేరనేది మాత్రం వాస్తవం. అంటే ఇక్కడ ఆల్రెడీ అభ్యర్థుల కొరత ఉంది, ఉన్న వాళ్ళు కూడా బలవంతంగానే పోటీ చేస్తున్నారు అంటారు. నిస్సందేహంగా అనుమానం ఉంది దాంట్లో. అంటే ఎలా అంటారు సార్? అంటే చాలా లావాదేవీలు ఉంటాయండి, వ్యాపార లావాదేవీలు ఉంటాయి. గతంలో వాళ్ళు చేసిన గుట్టుముట్లన్నీ వాళ్ళ దగ్గర ఉంటాయి కాబట్టి బయటకు వెళ్తే ఇవన్నీ బయట పెడతామని చెప్పొచ్చు. ఇవన్నీ చాలా జరుగుతూ ఉన్నాయి కదా, చూస్తానే ఉన్నాం కదా. వాళ్ళ మీద దౌర్జన్యాలు చేయటం ఏంటంటే మీరు ప్రచారానికి ఎందుకు వెళ్ళారు, రేపు పొద్దున అధికారంలో మేము వస్తాము. ఇందులో మరి ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారిని చేర్చుకోవచ్చు అంటారా? ఎందుకంటే తను వైసీపీలో ఉన్నారు, వైసీపీ నుంచి కాంగ్రెస్కి వెళ్ళారు, కాంగ్రెస్ నుంచి మళ్ళీ వైసీపీకి వచ్చారు. మంగళగిరి నుంచి పోటీ చేయాల్సిన అభ్యర్థి మరి అక్కడ నుంచి పోటీ చేయట్లేదు. ఆయనకి మీరు అన్నట్టు ఆయనకి చెందిన ఏమైనా సీక్రెట్ విషయాలు బయట పెడతామని చెప్పేసి అనడం వల్లనే మళ్ళీ వైసీపీలోకి వచ్చారంటారా? తత్వం ముందే బోధపడింది అతనికి. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎటు చేర్చుకోరు. కాంగ్రెస్లోకి వెళ్ళి షర్మిల గారి గుట్టుముట్లన్నీ అధినాయకత్వం చేర్చడానికి వచ్చాడు అని చెప్పి వాళ్ళే చెబుతున్నారు. కాబట్టి అలాంటి అతను ఎదుటి ఓడిపోతాడని ముందే నిర్ణయానికి వచ్చారు కాబట్టి అతనికి అవకాశం కల్పించలేదు. అక్కడ మామూలుగా షర్మిల గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ గుట్టుముట్లన్నీ చెప్పే విధంగా అతను ఉపయోగించుకున్నారనేది భావన. ఆమె కూడా అలానే చెప్తానే ఉంది. కాబట్టి అలాంటి వ్యక్తులు తీసి అసలు దాని గురించి మనం మాట్లాడుకోవాల్సినంత అవసరం ఏం లేదు. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ప్రజలు గెలవాలా, జగన్మోహన్ రెడ్డి గారు గెలవాలా? ప్రజలు స్వాతంత్రం కోరుకుంటున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు నియంతృత్వాన్ని కోరుకుంటున్నారు.
కాబట్టి స్వతంత్రం కోరుకునే వాళ్ళు బలం ఎక్కువగా ఉంటుంది. నియంతృత్వం చేసేవాళ్ళు వాళ్ళ చేతిలో ఆయుధాలు ఉన్నంత వరకు, లేకపోతే వాళ్ళ దగ్గర మనుషులు ఉన్నంత వరకు వాళ్ళు ఉంటుంది. స్వాతంత్ర పోరాటం అనేది వాళ్ళ స్వాతంత్రం వచ్చేంత వరకు జరిగేది. ఇప్పుడు రాష్ట్రంలో ప్రజలు గెలవాలని ప్రజలు కోరుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలని ప్రజలు కోరుకుంటున్నారు. ప్రతిపక్షాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద పోరాటం చేస్తున్నాయి. కాబట్టి పోరాటం చేసే ప్రతిపక్షాలకి మద్దతు తెలపడానికి ప్రజలు నిర్ణయించుకున్నారు. వాళ్ళు స్వతంత్రంగా బతకాలని కోరుకుంటున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు సవ్యంగా ఉండాలని కోరుకుంటున్నారు. రాష్ట్రంలో అవినీతి అక్రమాలు లేకుండా, దోపిడీలు దొంగతనాలు లేకుండా ఉండాలని, ప్రజల ఆస్తులకి వాళ్ళ యొక్క మాన ప్రాణాలకి భద్రత కావాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు. ఆ భద్రత ఇప్పుడున్న అధికార పార్టీ దగ్గర లేదు. కాబట్టి ఆస్తులు కూడా రేపు పొద్దున మనకి కావు. కాబట్టి నిన్న ఆమోదించారు చూడండి ల్యాండ్ టైటిల్ చట్టాన్ని. దానివల్ల మన ఆస్తుల మీద కూడా మన భద్రత లేదనే భావన ప్రజల్లోకి వచ్చింది. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలని చెప్పని వాళ్ళు కృతనిశ్చయంతో ఉన్నారు. మనస వాచ కర్మణ కోరుకుంటున్నారు. జరుగుతున్న పరిణామాలన్నీ వాళ్ళకి అర్థమైపోతున్నాయి. కాబట్టి మనుషులుగా బ్రతకాలి అంటే ఈ ప్రభుత్వం ఉండకూడదనేది వాళ్ళు కోరుకుంటున్నారు. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని దించాలని మనస్ఫూర్తిగా అందరూ, అన్ని వర్గాలు, అన్ని కులాలు, అన్ని ప్రాంతాలు, అన్ని మతాల వాళ్ళు కూడా ఏకగ్రీవంగా ఒక నిర్ణయానికి వచ్చారు. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలని త్రికరణ శుద్ధిగా ప్రజలు ఈరోజు పోరాటం చేస్తున్నారు. వాళ్ళ పోరాటం విజయవంతం అవుతుందని పార్టీ, ఇప్పుడున్న అధికార పార్టీ అధికార మార్పిడి జరుగుతాం అనేది తథ్యం అనేది అయితే నేను తెలియజేస్తున్నాను. అంటే ఇక్కడ మీరు తీసుకొచ్చారు సార్, ఏంటంటే ఈ ఏదైతే ల్యాండ్ గురించి, ల్యాండ్లో ఒరిజినల్ డాక్యుమెంట్స్ గవర్నమెంట్ దగ్గర ఉండాలి అని చెప్పేసి. ఎందుకంటే ఇక్కడ చూస్తుంటే ఆంధ్రాలో ఇంకా ప్రభుత్వ భూములు అయితే అన్ని తాకట్లో ఉన్నాయి. ఇప్పుడు ప్రజల భూములు మాత్రమే ఉన్నాయి. వాటిని కూడా తాకట్టు పెట్టడం కోసమే ఇలాంటి ఒక యాక్ట్ తీసుకొచ్చారని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. నిజంగానే మరి అది జరిగే అవకాశం ఉందంటారా? ప్రజల ఆస్తులను కూడా వీళ్ళు తాకట్లు పెట్టే అవకాశం ఉందంటారా? నిస్సందేహంగా తాకట్టు పెడతా వాళ్ళ దగ్గర ఉంటే, అందులో అనుమానమే ఉంది. అందుకోసమే దీన్ని తీసుకొచ్చేసారు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఆపధర్మ ప్రభుత్వానికి ఆ చట్టం చేసే హక్కు ఉంటుందా? ఇది లేదు నాకు తెలిసి. ఆ హక్కును వాళ్ళు ఎలా తీసుకొచ్చారు దాని మీద న్యాయస్థానంలో ప్రజలు అలాగే ప్రతిపక్షాలు కూడా పోరాడాలి. రేపెట్టు అధికార మార్పిడి జరిగిన తర్వాత దీన్ని తొలగించాలని చెప్పి ఆయన కూడా చెప్పాడు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కూడా హామీ ఇచ్చున్నారు. కాబట్టి నిస్సందేహంగా రేపు పొద్దున అధికార మార్పిడి జరిగిన తర్వాత ఈ చట్టాన్ని రద్దు చేస్తారని అయితే నేను భావిస్తున్నాను. అంటే ఎందుకు సార్ ఆపధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా ఈ యాక్ట్ ఎలా కొన్ని నిర్ణయాలు చేయకూడదు మరి ఎలా తీసుకున్నారు అసలు? అంటే దాన్ని ఎలా ఆమోదించారు అధికారులు అనేది కూడా $1 మిలియన్ ప్రశ్న. అంటే ఏం జరిగి ఉంటుంది వెనకాల? మరి అంటే ఏం లేదు, భయపెట్టాడా, వాళ్ళని ప్రలోభ పెట్టాడా అనేది తెలియాలి. ఇప్పుడు అధికారులకి వాళ్ళ ఆస్తులతో సంబంధం లేదు కదా, ప్రజల ఆస్తులు కదా. వాళ్ళ ఆస్తులు ఇటు వాళ్ళు కాపాడుకుంటూ ఉంటారు. అధికారులు అనేవాళ్ళు ప్రజలే కదా నాశనం అయిపోయేది. ప్రజల ఆస్తులనే కదా వాళ్ళు ఇట్లా చేసేది. కాబట్టి వాళ్ళు చేస్తారు. మరి వాళ్ళకి ఏం ఆశ చూపాడా, లేకపోతే భయపెట్టాడా, కానుకలు ఇచ్చాడా అనేది తర్వాత బయటకు వచ్చేస్తాయి. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్.